మీరు ఏదైతే చెప్పారో ఆ గుర్తు పార్టీ వచ్చింది, వాళ్ళే వచ్చారు. ఇది చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఆ రోజు మీకు ఫోన్ చేసి చెప్పారు, మీరు చెప్పిన గురూజీ ఇలాగ మీరు చెప్పినట్టు వచ్చిందని. ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలయిక ఉందండి. జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ ఎలియన్స్ కలిపి ఒక కూటమిగా ఏర్పడి వైసీపీ మీద ఇదివరకు 151 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అదేలేండి, 5 సంవత్సరాల పాలన అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఎవరెవరండి? కూటమి అంటే ఎలియన్స్ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ. అది ఒక ఎలియన్స్, ఒక గ్రూప్. ఇంకోటి వైసీపీ అండి. మిగతా అన్ని ఇంకా కాంగ్రెస్ ఉన్నాయనుకోండి. ప్రముఖంగా ఈ రెండిట్లో ఉన్నది ఎవరు గెలుస్తారంటారు? మీరు గబలేసి చెప్పండి స్వామి. గబలేసి చెప్పంటారా? ఇప్పుడు మనకి 3 కలిసి ఉన్నది. ఎవరు? బీజేపీలో జనసేన, టీడీపీ. అది ఒక సంస్థ, ఒక గ్రూప్ అయింది. దానికి వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ. ఇప్పుడు ఈ 3 విషయం చెప్తాను. జాయ్ వనదుర్గ సమ్మక్క తల్లి, అంగాల పరమేశ్వరి, దుర్గాయ నమః అన్ని విషయాలలో బయటకు వచ్చి చెప్పే మార్గంగా మాట నిలబెట్టి ఏర్పాటు చేయ తల్లి. ఓం భగవతి వేస్తున్నానండి. అయితే 1, 2, 3 పడ్డాయి. 3 కదా, 3 పడ్డాయి. వాళ్ళ 3 కాబట్టి ఫస్ట్ 3 వచ్చాయి. ఓం దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః, జాయ్ కళ. ఇప్పుడు 1, 2, 3, 4 వచ్చాయి. జాయ్ దుర్గా మహాకాళి ఆదిపరాశక్తి వరదుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః, ఓం దేవత, ఓం నమ శివాయ. రైట్. మళ్ళీ ఇప్పుడు 3 వచ్చాయి. ఫస్ట్ 3 పడ్డాయి, ఆ తర్వాత 4 పడ్డాయి, ఆ తర్వాత 3 పడ్డాయి. 3, 4. అయితే ఈ గమన శాస్త్ర ప్రకారం చూస్తే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ 3 అక్కడ తయారయ్యారు. ఎవరు? ఆంధ్రాలో విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మాదిరిగా తయారయ్యారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే ఆలోచనలు బట్టి. ఎందుకంటే ఒక మనిషిని ఎన్నుకోవాలి, ఒక రాజు రావాలి. ఎలక్షన్ టైంలో వాళ్ళు తిథి అంటారు కదా, తిథియా గడియా కొన్ని గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసి అనుకోండి, వాళ్ళ ముందు నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు వరకు మాత్రం బాగుంది. ఆ రోజు వాళ్ళ గ్రహాలు కొన్ని సపోర్ట్ చేశారు 3కి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఆ కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ రోజు కరెక్ట్ గానే ఉంది, ఈ రోజు పర్ఫెక్ట్ ఉంది, చూసాము. ఆ రోజు అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు వస్తారు కదా స్టేజ్ మీదకి, మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు భగవంతుడు వాళ్ళ మనసులో ఉంటాయి కదా కొంతమంది దేవుళ్ళు, వాళ్ళ మనసులో దేవుడు నమ్ముకొని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటంటే. సరే, ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి. ఇప్పుడు మనం చెప్దాం. ఓకే. ఆంధ్రాలో అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానిండి, పవన్ కళ్యాణ్ గారు రానిండి, ఎవరు వచ్చినా 117 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వస్తుందండి. 117 సీట్లతో అధికారంలో వచ్చే పార్టీకి. అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి 58 ఎమ్మెల్యే సీట్లు వస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం. ఓకే. ఒంటరిగా పోయారు అనుకో డాబా. అది ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు విడిపోతే పోతుంది. ఎప్పుడైనా కలవడం యోగం, విడిపోతే వియోగం. అర్థం చిన్నపిల్లలు కూడా అర్థమైపోయింది కదా. ఇప్పుడు కలిశారు కలర్ఫుల్ గా. అయితే విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ డేట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏంటో చూసి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నేను ఉన్నట్టుగా చెప్తా. నేను ఏ పార్టీలో ఉన్నా సంఖ్యాశాస్త్రవేత్తను కాబట్టి, న్యూమరలిస్ట్ని కాబట్టి, 13వ తారీఖు మే నెల 2024లో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అవునండి కదా అండి.
అది ఇప్పుడు ఎలా ఉందంటే కురుక్షేత్ర సంగ్రామం లాగా కనిపిస్తుంది. యుద్ధం నిజంగా నేను ఆ రోజే చెప్పాను. నేను షర్మిలమ్మది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పానా, కురుక్షేత్ర సంగ్రామంలా కనిపిస్తుందండి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో స్వంత అన్నదమ్ములే కొట్టుకున్నారు కదా. అవునండి. అసలు ఇప్పుడు రాజకీయ చరిత్రలో ప్రపంచంలోనే స్వంత చెల్లనే విమర్శించే స్థాయికి దిగజారిపోయిందంటే రాజకీయాలు ఎలా ఉన్నాయో చూసుకో. అంటే రాజకీయాలకి ఎవరు అతీతం కాదని నిరూపించబడ్డది అక్కడ. సీటే ముఖ్యం. అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు. రాజకీయం మానవ సంబంధాలు లేవు. మేము గెలవాలి. అన్న అయితేంది, తమ్ముడు అయితేంది. చూసారా? అందులో 13వ తారీఖు వచ్చింది కాబట్టి ఇది రాహుకు సంబంధించింది. చాలా 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 మీ క్యాలిక్యులేషన్స్ ఎవరైతే అనుకుంటున్నారో గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోతాడు. ఓకే. వై? రాహు అది తలకాయ మేధస్సు. ఎందుకంటే మనకి మొండే ఉండదు. డ్రాగన్ హెడ్ ఓన్లీ. తర్వాత ఓడిపోతాడు అన్నవాడు గెలుస్తాడు. చూసాడా? మెరాకిల్. తర్వాత ఇంకోటి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 10 కూడా వచ్చింది. 17 వచ్చింది ఎలక్షన్ డేట్. అంటే మళ్ళీ శని సాటర్న్. నీతి నిజాయితీగా ఎవరికైతే ఉన్నారో వీడు హానెస్ట్ రా, వీని వల్ల మనకు లాభం జరుగుతుంది, ఖచ్చితంగా వీనికి వేద్దాం ఈసారి. అయితే రెండిటి మీద నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు. రెండు సిద్ధాంతాల మీద నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో ఒక థాట్ ఏమొచ్చిందంటే సంక్షేమం 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 అని ఒక టాపిక్ మీద వెళ్ళిపోయింది. అయితే సంక్షేమం వల్లే మంచిదే జరుగుతుంది పేదవాళ్ళకి. కానీ అభివృద్ధి జీరో అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా లేదా కాదు. ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే సంక్షేమం అనేది మంచిదే, నువ్వు అన్ని ఫ్రీగా ఇస్తున్నావు, చాలా మంచిదే. కానీ అన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు మనిషి పని చేయడు కదా. పని చేయకపోతే క్రియేటివిటీ చచ్చిపోతుంది కదా. క్రియేటివిటీ చచ్చిపోతే మానవ శరీరంలో ఉన్న సోమరి అది పైకి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు పోషించాలి? దీనివల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో దీనివల్ల రేపు పూర్వం ఎట్లా ఉన్నాయంటే శ్రీలంక, వెనిజులా ఇవన్నీ ఏమైనాయి? రోడ్డు మీద పడ్డాయండి ఇవన్నీ. సో ఎప్పుడైతే ఇప్పుడు ఏపీ ప్రజలు ఒకటి దృష్టి పెట్టుకున్నారు ఏంటిదంటే, ఈ నంబర్ల సంగతి చెప్తాను నేను కరెక్ట్. ఏపీ ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, అభివృద్ధి జరిగితే చాలు మాకు, విద్యా వైద్యం ఫ్రీగా ఉంటే చాలు మాకు మేమే జీవించగలుగుతాం, ఇన్ని రోజుల నుంచి మీరే ఇచ్చారా నాకు అని అంటున్నారు. అభివృద్ధే కావాలి. సో అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరో 40 సంవత్సరాలుగా తెలుసు వాళ్ళకి. మనం చెప్పనవసరం లేదు. అభివృద్ధి పరిచేది ఎవరు, పరిచింది ఎవరు, డెవలప్మెంట్ చేయబోయే వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి. మనం చెప్పనవసరం లేదు. ఓటర్ మహాశయులు చాలా తెలియపరలు. సో అందుకోసమే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది రేపు. ఇంకోటి సింపతి కూడా వర్క్ చేయబోతుంది. సింపతి ఏంటి తెలుసా? అరే ఒకసారి చూసాము, రెండోసారి చూసాము, పాపం ఈసారి వేసేద్దాం. ఎవరికి? పవర్ స్టార్ కి. అది పాపం ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాలు పార్టీ అయింది, ఇప్పటి వరకు అసెంబ్లీలో ఈ పార్టీ అడుగు పెట్టలేరు. ఒక్కడు గెలిచాడు కానీ వాడు కూడా అక్కడ వెళ్ళిపోయాడు అని ఒక ఆలోచన చేస్తున్నారు. లాస్ట్ కంటే నంబర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అపోజిట్ గా ఉంది ఎలక్షన్ డేట్. లోకేష్ బాబు గారికి ఏమో న్యూట్రల్ లో ఉంది. గెలవచ్చు, ఓడిపోవచ్చు అనే న్యూట్రల్ లో ఉంది. నేను డైరెక్ట్ చెప్తున్నాను ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నామినేషన్ డేట్ వేయడం అనేది ఒక చిటిక లైఫ్ ని మార్చేస్తుంది వీళ్ళది. అయితే చంద్రబాబు నాయుడు గారు 19వ తారీఖు వేస్తున్నారు. అది అందుకోసమే లక్కీ డేట్ 19 అంటే 1/10/1928. ఇప్పటి వరకు మీరు నాకు ఈ న్యూస్ చెప్పనంత వరకు నాకు తెలియదు, నామినేషన్ ఎవరు ఏమేస్తున్నారో నాకు తెలియదు. 19వ తారీఖు రోజు 12:33 భువనేశ్వర్ గారు ఎక్కడ నామినేషన్ చేశారు? చంద్రబాబు నాయుడు తరఫున వేశారండి. ఎక్కడ వేశారు? కుప్పంలో వేసేసారుగా. ఆల్రెడీ అయిపోయింది. సో అందుకోసం వీళ్ళకి ఇప్పుడు ఆ 13వ తారీఖుకి లక్కీ నంబర్ 1 కాబట్టి నామినేషన్ 19వ తారీఖు వేశారు కాబట్టి అద్భుతమైన విజయం సాధిస్తారు. అద్భుతమైన విజయం ఉంటుంది.